తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, కొన్ని ప్రాజెక్టుల డిజైన్ల మార్పునకు అనుమతులపై మంత్రివర్గం చర్చిస్తోంది. పలు శాఖల్లో కొత్త పోస్టులు క్రియేట్ చేయడం పైన చర్చ జరుగుతోంది. అటు కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. ఇక అటు ఎన్నికలు సమీపిస్తున్న వేళలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన సుప్రీంకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లే ప్రధాన ఎజెండాగా ఇవాళ డిస్కషన్ జరుగుతుంది. అయితే ఇవాళ జరుగుతున్న కేబినెట్ భేటీకి కొండా సురేఖ డుమా కొట్టారు. అటు నటరాజన్ని కలుస్తున్నారు. ఓవరాల్ డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అజీం, ఏంటి ప్రధానంగా చాలా అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు అటు కొండా సురేఖ డుమా కొట్టడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేయండి. ప్రస్తుతం ఏదైతే క్యాబినెట్ సమావేశం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతుంది. అయితే 4:30కి 3 గంటలకు క్యాబినెట్ సమావేశం ప్రారంభం కావస్తుంది. కానీ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. 4:30కు ప్రారంభమైన ఈ సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఈరోజు సమావేశానికి మంత్రి కొండా సురేఖ ఏదైతే హాజరు కాలేదు. ఎందుకంటే మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్లోని మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ రాష్ట్ర వ్యాపార ఇన్ఛార్జ్తో భేటీ అయ్యారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఏదైతే కొండా సురేఖ వర్సెస్ పాత ఓఎస్డీ ఎవరైతే రిజైన్ చేశారో, ప్రభుత్వం తొలగించిందో ఓఎస్డీ సుమంత్కి సంబంధించినటువంటి అంశంపై ఏదైతే వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించి కొండా సురేఖ కూతురు అయినటువంటి సుష్మిత చేసినటువంటి కామెంట్స్ చాలా హాట్ టాపిక్గా మారాయి నిన్న రాత్రి నుంచి కూడా. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అంశంపై ఇప్పటికే కొండా మురళి ఉదయం స్పందించారు. మాకు రేవంత్తో ఎలాంటి విభేదాలు లేవు. నేను మొదట సీఎం కావాలనుకున్న నేతల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒకరు, అలాగే నేను మొదటి నుంచి నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు. సో చాలా క్లారిటీగా ఉన్నాం మాకు అని చెప్పి సుష్మిత మాట్లాడిన విషయం నాకు తెలియదు. అలాగే ఓఎస్డీ సుమంత్ వ్యవహారం కూడా నాకు పూర్తిగా తెలియదు. నేను ఎప్పుడు సచివాలయం వెళ్ళాలని చాలా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కొండా సురేఖ కూడా ప్రెస్ మీట్ మాట్లాడతారు, మినిస్టర్ కూడా అనుకున్నారు. కానీ కొండా సురేఖ మాట్లాడకుండానే బట్టి విక్రమార్క దగ్గరికి ప్రజాభవన్కి వెళ్ళిపోయారు. అటు నుంచి అట్టుగానే నేరుగా ఏదైతే మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళారు. మీనాక్షి నటరాజన్ దగ్గరికి ఇద్దరు, కుమార్తె సుష్మిత అలాగే కొండా సురేఖ ఇద్దరు కూడా వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి కూడా అసలు జరిగిన పరిణామాలు ఏంటనేది పూర్తి స్థాయిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ ఈరోజు క్యాబినెట్ సమావేశానికి రాలేదు. ఇక ప్రధానంగా 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఏదైతే జీవో నంబర్ 9పై ఏదైతే మధ్యంతర స్టే విధించింది హైకోర్టు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుని కూడా ఆశించింది. స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా ఏదైతే ఈ రోజు దాఖలు చేసింది. కానీ ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సో డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎలా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి, ప్రధానంగా కాంగ్రెస్ ముందున్నటువంటి దారులు ఏంటి, ప్రభుత్వం ముందున్నటువంటి దారులు ఏంటి, మనం ఎలా వెళ్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పదే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే వెళ్తాము, తగ్గేదే లేదంటూ పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరూ కూడా ఏదైతే మాట్లాడుతూ వచ్చారు. సో పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి ఆమె కాంగ్రెసే నెరవేర్చాలని చెప్పి కూడా బీఆర్ఎస్ బీజేపీ కూడా పదే చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టులో చూస్తే చుక్కెదురైంది. హైకోర్టులోనేమో స్టే విధించింది. అటు ప్రభుత్వం చేసినటువంటి బిల్లు ఏదైతే శాసనసభ చేసిన బిల్లు అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. ఆర్డినెన్స్ కూడా ఇటు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. అలాగే పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి 50% స్లాబ్ ఎత్తివేస్తూ ఒక చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టం కూడా ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ చట్ట సవరణలకు సంబంధించిన అంశంపై గవర్నర్ నుంచి ఒక క్లారిటీ వస్తే ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. లేదా పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి రెండూ కాకపోతే ఖచ్చితంగా చట్టం చేసి ప్రభుత్వంతో పోరాడి, కేంద్ర ప్రభుత్వంతో పోరాడి 9th షెడ్యూల్లో చేర్చడము, లేదంటే ఆర్డినెన్స్ రూపంలో బిల్లు తీసుకురావడము, ఈ 2-3 అంశాలే ఏదైతే ప్రభుత్వం ముందు ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. సో ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్దాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అనే ఒక అంశంపై ఏదైతే కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ కొనసాగుతుందన్నట్టయితే మనకు తెలుస్తుంది. దీంతో పాటు కూడా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించిన రీడిజైన్లు, అలాగే దానికి సంబంధించిన అంశంపై కూడా ఏదైతే సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఏదైతే చర్చించే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటు కూడా మంత్రులకు సంబంధించిన వ్యవహారం ఇటీవల మనం చూస్తున్నాం. పొన్నం ప్రభాకర్, అడ్లూరి, అలాగే వివేక్ సంబంధించిన అంశం కావచ్చు, మంత్రి పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ, ఇలాంటి అనేక అంశాలు మంత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా బయటికి వస్తున్నాయి. మంత్రులు కూడా ఏదైతే బయట మాట్లాడుతున్న పరిస్థితి. సో ఈ అన్ని అంశాలపై కూడా కేబినెట్లో సుదీర్ఘ చర్చించి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. ప్రధానంగా 42% బీసీలకు సంబంధించినటువంటి అంశంపై అయితే ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక కీలకమైనటువంటి ప్రకటన ప్రభుత్వం చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే కేబినెట్ సమావేశం మరో 1-2 గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ 2 గంటల తర్వాత ఏదైతే మీడియా బ్రీఫింగ్ ఉంటుంది, మీడియా బ్రీఫింగ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది స్థానిక సంస్థల ఎన్నికలకు అనే ఒక దానిపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అజీజ్.